పెళ్లి కుదిరిన తర్వాత సమంత సినిమాలు తగ్గిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అవన్నీ రూమర్లేనని తన చేతలతో తేల్చి చెప్పేస్తుంది సమంత. తెలుగులో కన్నా తమిళంలో సినిమాలకు యమ స్పీడ్ గా ఓకే చెప్పేస్తుంది. ఈ స్పీడ్ లోనే ఓ సినిమాని వెంటనే ఓకే చెప్పిందట. మరి అదేంటంటే మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తీస్తున్న సినిమా. ఈ సినిమాలో సమంత జమునగా నటించబోతుందట. ఈ పాత్రకు మొదట చాలా మంది పేర్లు పరిశీలించినా చివరకు సమంత అయితేనే సరిపోతుందని భావించారట. సమంత కూడా ఈ సినిమాకు వెంటనే ఓకే చెప్పేసిందట. అఖిలేంటి కుటుంబంతో సావిత్రికి జమునకు విడదీయరాని బంధం ఉంది. ఈ సినిమా చేయడానికి ఇది కూడా ఓ కారణం అంటున్నారు కోలీవుడ్ జనాలు. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5:05కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.